గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాకమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశిక శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్కం చ జనకం సుఖ సాందీపమీశ్వరం కృష్ణమర్జున సంయుక్తం ఉద్ధవం చ నమో నమః. బ్రహ్మానంద యోగీంద్రం రామానంద జ్ఞానేశ్వర సహజానంద యోగీశ రామావధూత గురుం భజామి. అంబికా శివయోగీంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయార్య తిరువెంగళ గురుం భజే. శ్రీధర స్వామి యోగీంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూర్యప్ప బ్రహ్మం సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగినః ఫీల్కాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవల ఆత్మోపదేశిక వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ప్రణవాతీతమగమ్యం పరాప్రకృతిరహితం పరమజలోపదేశిక శ్రీరాజయాఖ్య గురుం భజే. శ్రీ బ్రహ్మ విద్యా సిద్ధాంతం అచల తత్వోపదేశిక శ్రీ నాగయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరకిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరమకు జై. జై గురు. జై గురు. ఇప్పుడు గురు పరంపరం. ఓంకార పీఠమందు గురు బోధ వనరుగా నుండునెప్పుడు హంకార రహితమయ్యి వినవలెను ఆత్మలో భక్తులారా. పరిపూర్ణుడైనట్టియు శ్రీహరి బాణునకు తెలుపువారు వరయజ్ఞవల్కికంతా దిల్పిరిది వారిచే భక్తులారా. జనకులిరిగి సుకులకు చెప్పగను జగతిలో వారి చేత విని సాందీపులు వేట్కతో కృష్ణునికి వినిపించి భక్తులారా. వారిచే అర్జునుండు ఉద్ధవుడు వసుధలో మహాత్ములు పారంపర్యంబుగాను తెలుసుకొని బయలైరి భక్తులారా. శ్రీధర స్వాములకును శిష్యుడై శివరామ దీక్షితులు ఆబోధ చెంది ఎప్పుడు శిష్యులకు బోధించే భక్తులారా. శివరామ దీక్షితులు పరిపూర్ణ సిద్ధాంత నిర్ధారులు అవనిలో వారి యొక్క సాంప్రదాయము వినుడి భక్తులారా. ధరలో శ్రీ అప్ప బ్రహ్మ సద్గురు చరణములు నమ్మి ఎప్పుడు గురుతుగా పరశురామ సీతారాం గురుడాయ భక్తులారా. ఆ సీతారాములకును భక్తుండు అయినట్టి భూసురుండు వాసిగా భాగవతుల శ్రీకృష్ణ దేశికులు భక్తులారా.
శ్రీకృష్ణ దేశికులకు శిష్యుండు శ్రీమంతు బీలు కానా శ్రీలక్ష్మణ ప్రభువులు దేశికులు చితిలోన భక్తులారా ఆ లక్ష్మణ ప్రభువులకు కృపచేత ఆత్మలో గురుబోధను వాలాయముగ నిరిగియు శ్రీకృష్ణ దేశికులు భక్తులారా ధరల చిత్తురి యందు బగడాల వరదయ్య సుబేదారుకు ధరల చిత్తురి యందు పగడాల వరదయ్య సుబేదారుకు మరికుప్ప మాంబకును పుట్టి హరిమాయచే భక్తులారా వెంకటేశ్వర యోగి అయి జగతిలో వేదాంత సిద్ధాంతము శంకలేఖను ఎరిగియు సద్గురు సమ్మతిగ భక్తులారా సాధు దీక్షితుల మూటిని గైకొని సాధువై గురువాజ్ఞచే బోధరూపుడనైతిని గురు బోధ బోధించ భక్తులారా వినుడు ఇది బ్రహ్మ విద్య పిపీలక విహంగ మార్గములుగా ఘనముగాయుండు దీనిన్ ముముక్షువులు ఘనవలెను భక్తులారా. ఇక రేపు పిపీలక మార్గం చెప్పుకుందాం. బలో శ్రీ సద్గురు మహారాజుకి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. జై గురు. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరకు జై. సద్గురు దయతో శిష్యునికి సూచన చేసి అంతటా నిండి ఉన్న బయలును చూడమని ఉండజూపి పిదప ఆ బయలందు లేని ఎరుక లేకనే తోస్తూ ఉన్నదని తెలిపి ఉన్న బయలును లేని ఎరుకను రెంటిని ఎరిగించవలేను. ఉత్తమమైనటువంటి సద్గురువు అంటే మామూలుగా గురువులు అనేక రకాలుగా 8 రకాలుగా చెప్పారు. సద్గురువు అంటే అన్నిటికంటే ఉత్తమమైనటువంటి బోధ చేత నీకు సర్వభ్రాంతులను తొలగించగలిగి నేను రైతం చేయగలిగేటువంటి గురువు. దయతో శిష్యునికి, శిష్యుడు కూడా శిష్యునికి దయతో చేస్తాడు. ఆయన గురువు యొక్క కృప చేతనే శిష్యుడు పొందగలుగుతాడు. శిష్యునికి కూడా దాన్ని అందుకోగలిగినటువంటి స్థితికి తాను ప్రయత్నం చేయాలి. నిరంతరము ఆ ప్రయత్నంలోనే ఉండాలి. తాను ఆ స్థితిని అందుకోగలిగేటువంటి భావనాపూర్వకంగా తన భావనలోకి రావాలి. అది పైపైన ఇంటూ కాకుండా ఉన్న సందేహాలను అడిగి తెలుసుకొనైనా ఏమాత్రము దానికి సంకోచించకూడదు. అట్లా శిష్యుడు నుండి అటువంటి శిష్యునికి అంతటా నిండి ఉన్న బయలును చూడమని ఉండజూపి అంతటా బయలే ఉన్నది, ఊహాత్మకంగా నువ్వు తెలుసుకో. అంతటా ఉన్నటువంటి బయలులోనే బ్రహ్మాండం అంతా ఏర్పడినప్పటికీ దానికి దీంతో ఏ సంబంధము లేకుండా అది ఉంది. ఇదే మధ్యలో మూలం లేకుండా వచ్చి పోతూ ఉంది. ఆ పిదప బయలందు లేని ఎరుక లేకనే తోస్తూ ఉన్నదని, ఆ బయలులో బయలేమో ఎప్పటికీ ఉంటే ఎటువంటి మార్పులు కానీ ఏమీ లేకుండా ఈ లేనెరుక అనేది మాత్రమే మధ్యలోనే వచ్చి లేకనే తోస్తూ ఉన్నదని, ఇంద్రజాలికుడు కదా లేని వస్తువుని చూపిస్తే అది ఉన్నట్టుగా భ్రమ చెందుతారో ఆ విధంగా లేకనే తోస్తున్నదని ఇది తెలిపి ఉన్న బయలును తెలిపిన తర్వాత ఏంది, ఉన్న బయలునే తెలిపేది. లేనెరుక అనేది తోస్తూ ఉన్నది. బయలు ఎప్పటికీ ఉంది. సృష్టి కాకముందు, సృష్టి అయిన తర్వాత మళ్ళీ ఇది లయమైపోయినప్పటికీ కూడా ఉంది. ఉన్న బయలును లేనెరుకను రెండింటినీ ఎరిగించవలను. గురుడు తెలిపిన రీతిలో శిష్యుడు ఎట్లుండాలి? గురుడు ఏ విధంగా తెలుపుతున్నాడో ఆ రీతిలో శిష్యుడు బయలెరుకలు రెండింటినీ ఎరిగి ఎరుకై ఉన్న శిష్యుణ్ణి ఎరుకను విడనాడమని నయమన శిష్యుణ్ణి ఎరుక విడిపించుకొనుడు గురుడే నయశాలి అని పడింది. నిజానికి నయశాలి
నైశాలి అంటే గొప్ప అయినటువంటి తెలివైనటువంటి గురువు అని. కాబట్టి ఈ శిష్యుడు ఏ విధంగా ఉన్నాడు? తాననే దాంట్లో ఉన్నాడు భ్రమతో. నేను నీవు అనేటువంటి భ్రమ మరియు జగత్ అనేటువంటి దృశ్యంలో ఉన్నాడు. ఈ దృశ్యాన్ని విడిపించగలిగి దృశ్యాన్ని తొలగించగలిగినటువంటి గురువు నైశాలి అయినటువంటి గురువు ఈ రెండింటినీ ఎరిగించాలి. బయలు అనేది దాంట్లో మూలం లేకుండానే మధ్యలోనే వచ్చి నిజానికి లేకపోయినప్పటికీ తోస్తున్న దృశ్యంగా ఉన్నటువంటి ప్రపంచాన్ని ఆ ఎరుకగా ఉన్నటువంటి ఆ ఎరుకతోనే జాగ్రత్తావస్థలో ఉంటూ ప్రపంచాన్ని తన చుట్టూ ఉన్నదాన్ని చూస్తూ దాంట్లో నిమగ్నమై ఉన్నటువంటి శిష్యుణ్ణి అది లేనిదని, అది కల వంటిదని, నిద్రలో వచ్చిన కలలో మేల్కుంటే కలలో మేల్కొన్న వస్తువులు ఏవి లేనట్టుగా ఈ లేనెరుకను గురించి తెలిపి ఆ శిష్యుణ్ణి ఆ ఎరుక విచారం చేయాల్సిందంతా ఎరుకే ఎక్కువ భాగం. కాబట్టి అది పోతే ఉన్నదే పరిపూర్ణంగా సర్వవ్యాప్తమై ఉన్నటువంటి బయలు. కాబట్టి రెండింటి ఎరిగితే ఎరుకైన శిష్యుడిని ఎరుక విడినాడమని నయమున శిష్యుని విడిపించినటువంటి నైశాలి అయినటువంటి గురువు విడిపించగలడు. అయితే ఈ శిష్యుడికి కూడా ఉండాలి. శిష్యుడు ఒకవేళ అంత చురుకైనటువంటి వాడు కాకుండా అంతటి వేగంగా కలుపుకోలేకపోతే ఉదాహరణలుగా చెప్పినటువంటి గురువు గారు చెబుతున్నటువంటి ఆధ్యారోపవాదములు కానీ మరియు దృష్టాంత రాష్ట్రాంతములతో మరియు తన నిత్య జీవిత అనుభవాలతో ఏవైతే జోడించి ఒకవేళ అట్టి గురువు కొంతమంది గ్రంథంలోటివే కాక వారి వ్యావహారిక సత్యత్వంలో ఏవి జరుగుతుంటాయో వాటిని ఉదహరించి కూడా చెప్పగలిగినటువంటి వాళ్ళు ఇప్పుడు ఆధునికంగా వచ్చినటువంటి వాళ్ళలో చాలామంది ఉన్నారు. అటువంటి ఆ విధంగా ఎరిగించగలిగినటువంటి గురువుతో శిష్యుడు తెలుసుకొని ఉండాలి. అయితే అతడే బుద్ధిశాలి భాగ్యశాలి శిష్య. ఇక్కడ గురువుకు చెబుతున్నారు. ఏ గురువు అయితే శిష్యునికి బయలెరుకలు రెండింటినీ ఎరిగించి ఆ ఎరుకై ఉన్న శిష్యుని ఎరుకను విడనాడమని, ఆ ఎరుక విడనాడితే ఉన్నది బయలేనని దాన్ని ఎవరైతే తెలిపి శిష్యుని రైతుపరుస్తారో అటువంటి గురువు నైశాలే గాక ఆయనే బుద్ధిశాలి భాగ్యశాలి. ఆయనే నిజానికి అశరీరుడైనటువంటి దేశకేంద్రుడని పిలువబడినటువంటి స్థాయి కలిగినటువంటి గురువు. శిష్య, ఈ అచల పరిపూర్ణ భావ పద్ధతి నీ మదికి నాటినదా లేదా? ఈ అచల పరిపూర్ణం అనేటువంటి భావం యొక్క పద్ధతి నీకు మదికి నాటిందా లేదా? మాటిందని నిర్మోహమాటంగా చెప్పమంటున్నాడు. భయభక్తులతో అరమరికలు లేక సద్గురునికి సేవ చేస్తూవేని నువ్వు భయభక్తులతో అరమరికలు ఏమీ లేకుండా నీకేది ప్రశ్న కలిగినా అవన్నీ అడిగి తెలుసుకొని సేవ చేస్తూ ఆ సద్గురుమూర్తికి నువ్వు కనుక సేవ చేసి ఉంటే ఖచ్చితంగా నీ సందేహాలను గురువు కొన్ని నీ యొక్క మాటల చేతనే కూడా నువ్వు మాట్లాడుతున్నప్పుడు వ్యక్తపరుస్తున్న భావాలను బట్టి కూడా ఆ గురువు కనుక్కొని నువ్వు ఏ స్థితి దాకా ఎదిగావు, నువ్వు మాట్లాడుతున్నటువంటి దాంట్లో ఏవైనా ఉన్నాయా భ్రాంతులని కనుక్కొని నీకు వాటికి కూడా ఆయనంతకు ఆయనే చెప్పగలిగినటువంటి స్థితిలో గురుమూర్తి ఉంటాడు. నువ్వు అట్లా గురుమూర్తిని వెంబడిస్తూ అంటే అనుసరిస్తూ, మళ్ళీ వేరే రకంగా అనుకునేది. ఆ గురుమూర్తిని అనుసరిస్తూ నిరంతరం అనుసరిస్తూ గురువాక్యాన్ని అనుసరిస్తూ నువ్వు కనుక సేవ చేస్తేవేని నిశ్చయంగా నీకు అర్థమవుతుంది. ఈ బోధ నీ మదికి నాటుతుంది. నీవును బయలెరుకలను ఎరిగిన ఎరుకను వదిలి ఆరూఢ భావం పొందేదు. నీవు కూడా బయలు అనే ఎరుకలను అనే రెండింటినీ విమర్శనాపూర్వకంగా ఎరిగి పూర్తిగా భావనలో అది తెలిసిన వాడవై మళ్ళీ భావాభావ రైతునవై నీ ముందు నీ సర్వజగత్తు నడుస్తున్నప్పటికీ దానిని ఏమాత్రము నువ్వు తాదాత్మ్యం చెందకుండా తెర మీద జరుగుతున్నటువంటి నాటకం వలె అనేక మంది ఈ విశ్వంలో లేనేరుకు అనేటువంటి మాయ ఆడిస్తున్నటువంటి నాటకంలో వీళ్ళంతా పాత్రధారులుగా వచ్చి ఎవరెవరి పాత్ర వాళ్ళు
ఆ పాత్రలు పోషిస్తున్నారు. నాటకం అయిపోయిన తర్వాత ఆ పాత్ర లేదు, పాత్ర ఆడినవాడు లేడు, ఆడించేవాడు సర్వము లేదు. లేనటువంటి అశరీరమైనటువంటి పద్ధతిలో నువ్వు కూడా మీ గురువు ఏదైతే బోధించారో ఆ స్థితిలోకి చేరుకుంటావు నాయన అని చెప్తున్నాడు. ఆ ఎరిగినటువంటి ఏ ఎరుక చేతనైతే ఈ విచారణ అంతా చేసి ఎరిగావో ఆ ఎరుక కూడా లేనటువంటి మౌనముద్రా స్థితిలోకి నువ్వు ఆరూఢ భావం చెంది పొందుతావట తప్పకుండా. అట్లా ఆ స్థితికి పోతే ఇందేమాత్రం సందేహం లేదు, నీకే సందేహము లేదు. నువ్వు ఆ గురుమూర్తిని, ఆ గురువాక్యాన్ని నిరంతరము మదిలో పెట్టుకొని గురుమూర్తిని సేవిస్తూ ఉంటే నీ యొక్క స్థితిగతులను బట్టి ఆ గురుమూర్తి దయతో తప్పనిసరిగా నిన్ను గుర్తురహితునిగా చేసి గట్టెక్కిస్తాడు. ఇక శిష్య, మంత్రయుగ మర్మము వివరించుచున్నాను వినుము. మంత్రయుగ మర్మం అంటే ఈ 2 మంత్రాల గురించే చెప్పాడు. నిజానికి యుగళము అంటే 2, మామూలుగా 3 మంత్రాలు చెప్పారు వేరే కొన్ని చోట్ల. ఇక్కడ మాత్రం ప్రధానంగా చెప్పినటువంటి 2 మంత్రాల గురించి యుగము అంటున్నారు. యుగలం అంటే 2 కాబట్టి మంత్రయుగ మర్మం వివరించున్నాను చెప్పు. మొదటిది మంత్రమేమో ఈ ఉత్తబట్ట బయలు ఏమీ లేదు. మొదటిదేమో ఈ ఉత్తబట్ట బయలే ఎప్పటికీ ఉన్నది. ఈ సృష్టి పుట్టకముందు, ఈ సృష్టి వ్యక్తమై ఇదంతా బ్రహ్మాండం ఏర్పడకముందు సర్వవ్యాప్తమైనటువంటి అంతటా అదే ఉన్నది. అన్ని దిశలయందు లోపల బయటతో సహా ఆవల ఈవల చుట్టూ ఉన్నటువంటి అష్టదిక్కుల సర్వవ్యాప్తమైనటువంటి అదే ఉన్నది. అది తప్ప మరొక దానికి ముళ్ళు గుచ్చడానికి కూడా సందులేదు అని చెప్పారు కదా దాని యొక్క వర్ణనలో. కాబట్టి అది తప్ప ఏమీ లేదు అని పలికేటువంటి ద్వాదశాక్షర విధమెట్లన్నా ఈ ఉత్త బట్ట బయలు ఏమీ లేదని అర్థం కాదు. ఈ ఉత్త బట్ట బయలందు ఇతరమైనది ఏమీ లేదు అని అర్థం. బట్ట బయలే ఏమీ లేదని కాదు. ఈ ఉత్త బట్ట బయలు ఏమీ లేదు అని పలికే ద్వాదశాశ్చర్య విధానం ఎట్లనగా ఈ ఉత్త బట్ట బయలు ఏమీ లేదని అర్థం కాదు. అది ఈ ఉత్త బట్ట బయలందు, ఈ ఉత్త బయలందు ఇతరమైనది ఏమీ లేదు. అది తప్ప ఇంక ఇతరమైన వస్తువే లేదు. ఏది ముళ్ళు గుచ్చేదానికి కూడా సందు లేకుండా అంతటా అదే ఉన్నది. కాబట్టి ఇంకో దానికి స్థానం కానీ ఇంకోటి చూపడానికి కానీ ఏమీ లేదు అని అర్థం. అనగా దేశకాల వస్తు భేదములు లేక మొదలు కొనలేక చెల్లించక ఏకమై ఉండునని విన్నది అని అర్థం. కాబట్టి దేశము కాలం అనే భేదం లేకుండా, వస్తు భేదములు కూడా లేకుండా, మొదలు కొన అనేటువంటి ఇది మొదలైంది, ఇది ఆది, ఇది అంతం అనేటువంటి ఆ భేదములు కూడా లేకుండా, చలించక ఎప్పుడే కానీ చలనం అనేదే లేదు. చలనం అనేదంతా ఎరుక ద్వారా సంకల్పించినటువంటి జగత్తుకే ఉన్నది, మిగిలిన దానికి లేదు. ఆ మిగిలినది ఏంది? శేషించినది బయలే. ఇది రహితమైపోతే ఉన్నది అదే. కాబట్టి విచారణలో ఈ ఎరుకగా ఉన్నది సంకల్పించిన తర్వాత వ్యక్తమైనవన్నీ కూడా మళ్ళీ లయమయ్యేటప్పుడు ఒకదానితో ఒకటి కలియడం ద్వారా ఏదైతే ఏర్పడినాయో అవన్నీ ఒకదానితో ఒకటి విడిపోవడం జరుగుతుంది. ఆఖరుకు పంచభూతాత్మకంగా ఉండే సమిష్టిగా ఉండేటువంటి బ్రహ్మాండం కానీ వెస్ట్గా నీలో ఉన్నవి కూడా ఏవేవి ఏర్పడంగా అన్నీ ఏర్పడినాయో నీ శరీరావయవాలతో సహా అన్నీ అవన్నీ ఒక్కటొక్కటిగా ఉపసంహరించడం అనేది మొదలవుతాయి. ఆఖరుకు మొత్తం లేకుండా లయమవుతాయి. కాబట్టి ఈ ఎప్పటికీ ఉన్నదేమో బయలుగానే ఉన్నది. ఆ బయలులో ఇతరమైనది ఏదీ లేదు. దేశకాల పరిస్థితులు లేవు, చెలించేది లేదు. అది ఏకమై ఉన్నది, ఎప్పటికీ ఏకమై ఉన్నది. రెండోది లేనే లేదు ఇంకా. కావున ఈ ఉత్త బయలందు నేను మేను జగములతో కూడిన ఎరుక కానీ, ఎరుక సమితి అన్నారు. సమితి అంటే కూటమి. ఎరుకతో కూడినటువంటి ఇతరంగా ఉన్నటువంటి కూటమి అంతా కూడా లేదు, ఏమీ లేదు జగత్తుతో సహా. ఏ కాలమందును లేనే లేవని అర్థం. ఏ కాలమందును లేవు. ఆ ఉత్పన్నం కావడానికి కారణాలు చెప్పి ఆ కారణాలతో ఈ విధంగా ఒక్కటొక్కటిగా ఏర్పడి వాటితో నుంచి వచ్చినటువంటివే
పంచభూతాత్మకమైన బ్రహ్మాండం, దాంట్లో జీవుడు ఉత్పత్తి అయినాడు అనేదంతా సాంఖ్యంలో తెలిసిన తర్వాత ఆ విచారణలో నీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికే ఉపయోగించినవి. చెప్పిన తర్వాత దాని అంతా తెలిసిన తర్వాత దాని పరమార్థం ఏమిటంటే నిజానికి ఆ చెప్పినదంతయు ఏమీ లేదు. నీ కలలో వచ్చినటువంటి కలలోని సర్వ వస్తువులతో సహా, సర్వ వ్యక్తులతో సహా కనపడిన సర్వదృశ్యము మొత్తం పోయిందా, లేకపోతే కొంత భాగం పోయి కొంత భాగం ఉందా? లేదు కదా, కొంత భాగం సర్వదృశ్యము పోయింది. అలాగే గురుమూర్తి గురువాక్యం చేత నువ్వు ఈ మొదటి మంత్రాన్ని, రెండో మంత్రాలని వాటిని అన్వయించుకొని తెలుసుకున్న తర్వాత ఈ గుర్తెరిగేటువంటి మూలం లేకుండా వచ్చినటువంటి ఎరుకే లేనిది. ఆ కళ ఏ విధంగా పోయిందో అట్లా గురుమంత్రం చేత ఈ కళ పోతే ఎక్కడుంది ఇంకా కళ మొత్తంగా పోయినట్టు. బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి జాగ్రత్త అవస్థలో జరుగుతున్నటువంటి నువ్వు నేను మేనులుగా ఉన్నటువంటి విశ్వంగా ఉన్నటువంటి బ్రహ్మాండంగా ఉన్నటువంటి సర్వము లేనిది. అదంతా లేనిదని, అది ఎప్పటికీ ఉన్నది ఏకమై ఉందని ఈ నేను మేనులతో కూడిన ఎరుక కానీ, ఆ ఎరుక సమితి ఎరుకతో కూడినటువంటి సమస్తము ఏ కాలమందులో కూడా లేవు, ఏ కాలంలోనూ లేవు. నిజానికి నాకు ఉన్నట్టుగా తోచిన దృశ్యమే ఇది. ఉన్నట్టుగా తోచినటువంటి మాయ చేత కనపడుతున్నటువంటి, ఉన్నట్టుగా తోస్తున్నటువంటి దృశ్యమే. నేను లేకపోతే ఎక్కడికి పోయింది? లేదు. నేననేటువంటి నాలో పలుకుతున్నటువంటి, నాలో గుర్తెరుగుతున్నది విశ్రమించినప్పుడు ఈ జగత్తే లేదు. రాత్రంతా గాఢ నిద్రావస్థలో పోయినావు, ఎక్కడ పోయిందో ఎవరికి గుర్తు? మెలకు వచ్చేదాకా లేదు. కాబట్టి ఆ జాగ్రత్తావస్థలో నుంచి నిద్రావస్థలో నుంచి మళ్ళీ జాగ్రత్తావస్థలోకి, సమాధి స్థితిలో కానీ ఇతర స్థితుల్లో కానీ చైతన్యం విరమించబడినట్టుగానే గురుమేల్కవ చేత ఈ దృశ్యాన్ని గనక రహితపరుచుకుంటే, నువ్వు శారీరకంగా ఉన్నప్పటికీ నీలో గుర్తెరిగే ఆత్మ అనేటువంటి గుర్తెరిగే ఎరుక అనేటువంటిది దాన్ని గమనిస్తున్నప్పటికీ సర్వవ్యాప్తమైనటువంటి జగత్తంతా నీకు కలగా తోస్తుంది. దానితో నువ్వు తాదాత్మ్యం చెందేది ఉండదు. కాబట్టి నువ్వు అశరీరమైనటువంటి శరీరం ఉన్నప్పటికీ అశరీరుడుగా ఉన్నటువంటి దానితో తాదాత్మ్యం చెందినటువంటి గురుమూర్తి ఏ విధంగా రహితమైపోయి ఉన్నాడో నువ్వు రహితమైపోయి ఉంటావు. చూడడానికి మాత్రమే ఉంటావు. వ్యావహారిక ప్రపంచంలో ఉండే వాళ్ళకు మాత్రమే ఆయన ఉన్నాడు, ఇగో ఈ స్థితిలో ఉన్నాడని కనపడుతూ ఉంటాడు వాళ్ళకి. నిజానికి భావరహిత స్థితిలో తాను లోపల ఉంటాడు, నిర్వాసన మౌనముద్ర స్థితిలో ఉంటాడు. కాబట్టి ఏ కాలమందును ఇది లేనే లేదనగా ఈ ఉత్త బయలందు మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అనే దాని యొక్క అర్థం అదే ఎప్పటికీ ఉంది. దాంట్లో మధ్యలో తోచినటువంటి గుర్తెరిగే ఎరుక సంకల్పించినటువంటి దృశ్య ప్రపంచం అంతా ఏర్పడింది. నిజానికి ఇదంతా లేనిది అనే అర్థం. ఈ మొదటి వాక్యం తెలిసిన తర్వాత అది అర్థం. కాబట్టి ఆ మొదటి మంత్రం యొక్క అర్థం ఇది, భావంలో ఇది. కాబట్టి ఆ మొదటి మంత్రము తప్ప దాంట్లో ఏమి ఉత్త బట్టబయలు తప్ప దీంట్లో మరొకటి ఏమీ లేదు. బ్రహ్మాండంగా కనబడుతున్నటువంటి దృశ్యం అంతా కూడా ఎరుక చేత మాయ చేత కల్పించబడినటువంటి నేను మేనులతో కూడినటువంటి జగము, దాని చుట్టూ ఉన్నటువంటి ఏ సమితి అంటే దాంట్లో ఉన్నటువంటి మిగిలినవన్నీ కూడా ఏమీ లేవు. అది కేవలం కళ వంటిది. కళలోంచి మేల్కొంటే కళలో ఉన్నటువంటి సర్వ వస్తువులు పోయినట్టుగానే మెలకువ చేత మేల్కొంటే, గురువాక్యం చేత మేల్కొంటే ఈ కలపడేటువంటి జగత్తంతా ఏమీ లేదు, అదంతా దృశ్యమే లేదేమి. ఇక రెండవ మంత్రంగా ఉన్నటువంటి మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అని పలికే షోడశాక్షరి మంత్రం విధం ఎట్లనగా, దాని విధం ఎట్లంటే ఆ రెండవ మంత్రమైనటువంటి మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని పలికేటువంటి షోడశాక్షరి మంత్ర విధం ఎట్లనగా, గుర్తెరిగే శరీరమైనటువంటి ఎరుక, ఆ ఎరుక సమితి అయినటువంటి నేను మేను జగములకు మూలమే లేదనియు,
ఎరుక కూటమి బయలందు ఏ కాలమందున పుట్టనే లేదనియు ఎండమావుల యందు నీరు లేకనే ఎట్లు భ్రాంతి చే ఉన్నట్లు తోచుచుండునో ఆ విధంగానే బయలందు ఎరుక కూటమి లేకనే భ్రాంతి చేత ఉన్నట్లు తోచటయేగాక విచారించడంతో ఏమీ లేదని అర్థము. ఇక్కడ వరకు చూసుకోండి ఒకసారి. ఈ మూలం లేనటువంటి గుర్తిరిగే శరీరము కానీ దీనికి ఆశ్రయం ఇచ్చినటువంటి జగత్తుగా భావిస్తున్నటువంటి బ్రహ్మాండం అంతా కూడా ఒకప్పుడు ఏమీ లేదు, లేనే లేదు. బయలులో ఇతర వస్తువు అనేది ఏమీ లేకుండా, ముళ్ళుగుచ్చడానికి సందు లేకుండా సర్వవ్యాప్తమైనటువంటి అచలమైనటువంటి బయలుగా ఉన్నటువంటివి అదే పరిపూర్ణంగా అనే పదం ఎందుకు వాడారంటే ఇంకో అన్య వస్తువుకు తావే లేకుండా ఉన్నటువంటి సర్వవ్యాప్తమైనటువంటి అదే ఉన్నది. అటువంటి దాంట్లో ఏదైతే వ్యక్తం కావాలని సంకల్పించిందో అవ్యక్తంగా ఉండి అవ్యక్తంగా ఉన్నటువంటి దాన్ని అది వ్యక్తం కావడానికి ఏ సంకల్పం అయితే కలిగిందో అది మొట్టమొదట ప్రణవంగా ఉండి, అంటే శబ్దరూపం కూడా దాల్చకుండా ఉన్నటువంటి ఓంకారంగా, ఆ ఓంకారం అనేది ఎప్పుడు 3 బీజాక్షరాలు కూడా కలిగిన తర్వాత ఆ 3 అక్షరాలతో అకార ఉకార మకారములు 3 కలిసిన తర్వాత ఓం అన్నటువంటి శబ్దం వ్యక్తమై, అంతకుముందు శబ్దం కూడా కాకుండా ఉన్నటువంటి అవ్యక్తంగా ఉండి ప్రణవంగా ఉన్నటువంటిది శబ్దంగా వ్యక్తమైన తర్వాత పంచతన్మాత్రలతోనూ గుణాలతోనూ కూడి ఈ జగత్తుకు కారణమైనటువంటి వస్తువుగా ఉండి కార్యరూపం ధరించినటువంటి పంచభూతాత్మక జగత్తంతా ఏర్పడింది. అట్లా ఏర్పడడానికి కారణమైనటువంటిది ఏది అంటే ఏది సంకల్పించిందో అదే. అట్లా సంకల్పించినటువంటి ఎరుకే ఏకం అనేకం భవతి అనేటట్టుగా సర్వవ్యాప్తమైనటువంటి అనేక జీవులుగా, అనేక జీవరాశులుగా ఏర్పడి దృశ్య ప్రపంచంగా పంచభూతాత్మకమైనటువంటివిగా ఏర్పడి బ్రహ్మాండంలో నక్షత్రాదుల కాటి నుంచి అనేక వస్తువులుగా ఏర్పడి కనపడుతున్నదంతా కూడా ఆ మూలం లేని గుర్తెరిగే ఎరుక సంకల్పించిన దాంట్లో నుంచినే వచ్చింది. కేవలం వచ్చింది అంటే తోచింది. కేవలం కళలోని వస్తువులన్నీ ఎలా తోచినాయో కళలోంచి మేల్కొంటానే ఆ కళలోని వస్తువులతో పాటు కళలో వచ్చిన వాళ్ళు కానీ కలగన్నటువంటి తాను కానీ మేల్కొన్న వెంటనే నిజానికి ఏమీ లేదు. తాను లేడు, కలగన్నటువంటి వాడు లేడు, కళలో అతనికి ఏర్పడినటువంటి మిగిలిన వాళ్ళందరూ కూడా ఏమీ లేరు, సర్వదృశ్యము ఏమీ లేదు. ఆ విధంగా ఈ ఎరుక యొక్క వ్యవహారం అంతా విచారించిన తర్వాత భ్రాంతికి మూలం ఏదైతే ఉందో ఆ భ్రాంతికి మూలమైనటువంటి దాన్ని కూడా గురుమూర్తి చేత విచారించి భ్రాంతి రహితమైతే నిజానికి ఎప్పుడు కూడా లేనే లేదు. అంటే తోచింది అంటే ఏ విధంగా ఆ తాడనే ఉపమానం ఎందుకు చెప్పారు? రజ్జు సర్ప భ్రాంతి అనేది నిజానికి ఆ తోచక ముందు భ్రాంతి కలిగినప్పుడు అది రజ్జువు సర్పంగా కనిపించి భావించావు. మళ్ళీ తెలియబడిన తర్వాత నిజానికి సర్పం లేదడ, తాడే ఉంది. నీకు తోచినప్పుడు అది తాడే ఉంది, నీకు తోచిన తర్వాత ఆ భ్రాంతి కలిగినప్పుడు పాముగా ఉన్నటువంటిది నిజానికి విచారిస్తే మళ్ళా తాడే ఉంది అక్కడ. అంటే అంతకుముందు తోచకముందు కానీ తోచినప్పుడు కానీ తెలియబడిన తర్వాత కూడా తాడే ఉన్నది తప్ప ఏ టైంలో కూడా నీకు నీ భ్రాంతి చేత అలా అనిపించింది తప్ప నిజానికి అక్కడ పామే లేదు, తాడునే దానిగా ఊహించుకున్నావు. అట్లా ఈ విచారణ చేత ఇదంతా తెలియబడిన తర్వాత నామరూపాత్మక జగత్తంతా ఏర్పడడానికి కారణమైనది ఎరుకే సంకల్పించడం వలనే అయిందనేది తెలిసిన తర్వాత గురుమూర్తి యొక్క విచారణలో నీ సర్వభ్రాంతులు తొలగిపోతే నిజానికి లేకనే తోస్తున్న ఈ గుర్తెరిగేటువంటి ఈ శరీరం ఏదైతే గుర్తెరుగుతోందో భౌతికంగా కార్యరూపం ధరించినటువంటి స్థూల శరీరం అనేది మామూలుగా ఉంది, అదంతకదే క్షీణిస్తుంది, అదంతకదే మరణిస్తుంది. దాంట్లో ఉండి సర్వమును గుర్తెరిగే ఆత్మ అనబడేటువంటి ఆత్మ, బ్రహ్మము, ఎరుక అన్నీ అదే. ఏదైతే సమిష్టిగా ఉన్నప్పుడు పరమాత్మ అయిందో, వ్యష్టిగా ఉన్నప్పుడు ఆత్మ అయిందో
అదే ఎరుక, ఆ ఎరుక చేతనే సంకల్పించి ఈ సర్వము ఏర్పడినట్టుగా నీకు తోస్తోంది. ఆ ఎరుక రహితం అంటే ఈ గురువు చేత విచారించిన తర్వాత మూలం లేకుండానే వచ్చినటువంటి ఈ గుర్తెరుగుతున్నటువంటి ఆ గుర్తెరిగే ఎరుక రహితమైతే కనపడుతున్న దృశ్యం ఏ విధంగా ఇంద్రజాలికుడి చేత లేకనే కనపడినటువంటి వస్తువులన్నీ ఇంద్రజాలం ముగిసిన తర్వాత నిజానికి ఆ వస్తువులే లేవు. దాన్ని కేవలం నీకు భ్రాంతి కల్పించి నీకు చూపించినటువంటి దృశ్యం అది. అలాగే నీకు కనపడుతున్నటువంటి ఈ దృశ్య ప్రపంచం అంతా జాగ్రత్తలో జరుగుతున్నటువంటి కలవలే నీవు తెలుసుకోవాలి. విచారం చేత నీ భ్రాంతులన్నీ పోతే జాగ్రత్తలో తోస్తున్నటువంటి కళ ఇది. కాబట్టి నీ భ్రాంతి చేత దాన్ని భ్రమించావు. నిజానికి ముందు కానీ, మధ్యలో కానీ, వెనక్కి కానీ ఏ కాలమందును కూడా అది లేనిది, లేనిదే ఉన్నట్టుగా తోచింది అనేది తెలుసుకొని బయలందు ఎరుక ఎరుక కూటమి లేకనే భ్రాంతి చేత ఉన్నట్లు తోచటే గాని విచారించినచో ఏమీ లేదనియో. విచారించితే గురుమూర్తి చేత విచారించి తెలుసుకుంటే నీకేమీ లేదనియో అర్థం. అనగా మూలం లేని గుర్తెరిగే శరీరమునకు మూలం లేకుండానే వచ్చినటువంటి తనకు తానుగా సంకల్పించుకొని అవ్యక్తంగా ఉన్నది వ్యక్తమై సర్వ జగత్తును ఏర్పడడానికి కారణమైనటువంటి గుర్తెరిగే శరీరానికి బయలందు మూలం లేదనియో, బయలులో మూలం లేదని, ఆ బయలు దీనికి కారణం కూడా కాదు. బయలు బయలుగానే ఉన్నది. ఇది పుట్టుకు కానీ, ఇది వ్యవహరించడానికి కానీ, ఇది లయం అయ్యటకు కానీ ఏ సంబంధము లేదు. జలంలో జలచరములన్నీ తమకు తాముగానే ఉత్పత్తి అయి వ్యవహరించి జీవించి మళ్ళా మరణిస్తున్నప్పటికీ అది ఏ విధంగా సముద్రం కారణం కాదో దానికి ఇదే మూలం లేకుండానే వచ్చి జన్మించి మళ్ళీ వ్యవహరించి పోతున్నాయి. ఈ బయలు దానికి కారణం కూడా కాదు, మూలం కూడా కాదు. దీనికి మూలమే లేదు. మూలమే లేకుండానే తనకు తానుగా తోచి వ్యవహరించి మళ్ళీ లయమైపోతూ ఉంది. కావున గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అని వదిలియిండుమని, ఆ గుర్తెరిగే శరీరం ఏమీ లేదని వదిలి ఉండి జాగ్రత్తావస్థలో ఉన్నప్పుడు మళ్ళీ ప్రపంచంతోనూ, దృశ్యంతోనూ, నీ చుట్టూ ఉన్న బంధాలతోనూ, వ్యవహారంతోనూ మామూలుగా వ్యవహరిస్తున్నప్పటికీ నీ దినచర్య కోసం, నీ వ్యవహారం కోసం, నువ్వు బతుకు తెరువు కోసం నువ్వు వ్యవహారం చేస్తున్నప్పటికీ అదంతా ఎప్పటికైనా కూడా కలే. ఈ శరీరం ఉన్నంతసేపు, ఈ శరీరంలో గుర్తెరిగేది ఉన్నంతసేపే. ఒక్కోసారి శరీరం ఉండి గుర్తెరిగే చైతన్యం లేకుండా పోతుంది. ఏది నువ్వు భావించడానికి కూడా ఆ స్థితి ఉండదు. ఇంకా ఆ తర్వాత శరీరం కూడా ఉండదు. శరీరం అనే ఆవరణలో భౌతిక రూపంగా స్థూల శరీరంలో సూక్ష్మ శరీరంగా ఉన్నటువంటి ఆత్మగా ఉన్నటువంటి గుర్తెరిగేది కనుక రహితమైపోతే అది ఏ కాలంలోనూ లేదని గురువాక్యం చేత నువ్వు ఆ భ్రాంతిని వీడితే బయలందు దీనికి మూలం లేదని, గుర్తెరిగే శరీరం ఏమీ లేదని ఆ రెండవ మంత్రం యొక్క అర్థం తెలుసుకొని ఆ దాన్ని వదిలి ఉండుమని వదలక రెండవ మంత్రం తెలుపుతున్నది. రెండవ మంత్రం ఏదైతే దేని గురించి చెప్తోందో ఆ ఎరుకతోనే సర్వమును విచారించాం. ఈ సర్వము విచారించిన దాంతోనే దానినే కాక బయలును సమస్తాన్ని విచారించింది అదే. సమస్తాన్ని విచారించిన దానితోనే దాని తెలియబడి దానికి స్థానం లేదని సర్వవ్యాప్తమై సర్వకాలంలోనూ ఏకంగా ఉన్నది ఒక్క బయలేనని, దాంట్లో దీనికి స్థానం లేదని తెలిసి గురువాక్యం చేత దాన్ని వదిలి ఎరుకను వదిలి గురువాక్యాన్ని మాత్రం నిరంతరము దీన్ని వదలకుండా, ఈ మంత్రం యొక్క భావాన్ని వదలకుండా భావం మాత్రం మనసులో పెట్టుకుంటే, ఎందుకంటే శరీరం ఉన్నంతసేపు నీ శరీరంలో గుర్తెరిగేది ఉంటుంది. కాబట్టి అది నిజానికి నేను లేనిది, నేను లేను, నేను మేనులు అనేటివి మధ్యలో వచ్చినాయి. ఈ సర్వ జగత్తంతా కలలో తోచిందాగా ఉన్నది అన్నప్పటికీ నువ్వు జాగ్రత్తావస్థలో ఉన్నప్పుడు నీ చుట్టూ జరుగుతున్న పరిణామాలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి, అవి కనపడుతూనే ఉంటాయి కాబట్టి, అప్పుడు దానితో తాదాత్మ్యం చెందకుండా ఈ గుర్తెరిగే శరీరం లేనిదని దీని యొక్క మంత్రార్థాన్ని నువ్వు ఎప్పటికప్పుడు భావనలో తెచ్చుకొని దాని భావాన్ని వదలకుండా ఆ భావాన్ని కల్పిస్తున్నటువంటి ఆ ఎరుకను వదిలి దీంతో ప్రపంచం యొక్క దృశ్యంతో తాదాత్మ్యం చెందకుండా ఉండు అని రెండవ మంత్రం తెలుపుతున్నది.
ఈ విధంగా మంత్రయుగ మర్మం ఎరిగి, ఈ విధంగా మంత్రయుగ మర్మం ఎరగాలంటే ఏ గురువు అయితే సద్గురువు అయినటువంటి అశరీరుడైనటువంటి గురువు, తాను రహితమైనటువంటి బ్రహ్మాండంలో తాను లేకుండా బయలు స్థితిలో ఉన్నటువంటి పరిపూర్ణుడైనటువంటి గురువు అయితే సద్గురువు, అట్టి సద్గురువు దగ్గర నువ్వు సేవ చేస్తూ నిర్మోహమాటంగా నీకున్న సందేహాలను అడుగుతూ, సందేహరహితుడు అయితేనే, భ్రాంతి రహితుడు అయితేనే ఇది తెలియబడుతుంది తప్ప, భ్రాంతులు కొన్ని కనుక ఉంటే సంపూర్ణంగా నువ్వు రహితం చెంది నువ్వు భావాభావ స్థితిని, భావాభావ రహిత స్థితిని పొంది నువ్వు లేనటువంటి స్థితితో దీన్ని అర్థం చేసుకోవడం కష్టం. కాబట్టి ఈ విధంగా మంత్రయుగ మర్మం ఎరగాలంటే నిరంతరం ఎప్పుడైతే గురువు దగ్గర చేరావో ఆ రోజు నుంచి నువ్వు ఆ గురువు గారి భావరహిత స్థితి ఏ విధంగా పొందారో, గురువు గారు ఏ విధంగా లేనెరుకలో నుంచినే అప్పటికే తాను అశరీరుడైనటువంటి దీనికి అతీతమైనటువంటి స్థితిలోకి పోయి కూడా మళ్ళీ నువ్వు ఏ పాదమైతే గురుపాదాన్ని ఆశ్రయించావో ఆ ఆశ్రయించినందుకు గాను ఆయన మళ్ళీ లేనెరుకలోనే వచ్చి జగత్తులోని విషయాలనే జగత్తును ఉదాహరణంగా చెబుతూనే మళ్ళీ నీకు ఇదంతా ఎరిగించారు. ఎరిగించి ఆ మంత్రాలు ఏవైతే నీకు చెప్పారో దాని మర్మమంతా విచారణలో నీవు తెలియబడాలి. అంత సుదీర్ఘమైనటువంటి కాలం, అట్లా 12 ఏళ్ళు అన్నారు ఆ కాలంలో. అప్పటికి పూర్వకాలం ఋషీశ్వరుల దగ్గర పోయి కూర్చొని సేవ చేస్తే 12 ఏళ్ళు సేవ చేస్తే వారికి మంత్రోపదేశం చెప్పేవారట. ఎందుకంటే ఈ సాంఖ్యతారక మనస్కాలు మళ్ళీ దానికి అతీతమైనటువంటి బోధన కూడా తెలిసి తాను రైతులు కావాలంటే అంత సులభంగా ఏదో కథ పురాణం అయిపోయింది, ఇప్పుడు మొదలు పెట్టారు, కథ అంతా అయిపోయింది అన్నట్టు కాకుండా తాను ఆ స్థితిని రహిత స్థితిని పొందాలి. కాబట్టి అంతకాలము ఈ విధంగా మంత్రయుగ మర్మం ఎరిగి గురువాక్యం చేత నిరంతరము భావనలో పెట్టుకొని ఆ గురు సేవ చేస్తే అప్పుడు నీ సర్వ సందేహాలు తొలగిపోయి నువ్వు ఆ విధంగా ఆ గురుమూర్తిలాగే పరిపూర్ణుడు అవుతావు. ఈ విధంగా బయలెరుకను నిశ్చయం గావించుకొని ఈ రెంటిని ఎరిగి, బయలన్నది ఏంటి, ఎరుక అనేది ఏమిటి, ఎరుక అనే దానికి సర్వలక్షణాలు ఉన్నాయి, బయలనే దానికి సర్వలక్షణ విలక్షణమైనది ఏ లక్షణము లేదు. అది కేవలం ఊహతో భావింపదగిందే, దాన్ని చూపెట్టడానికి కూడా వీల్లేదు. ఇదైతే ఇది కనిపెట్టడానికి, చూపెట్టడానికి, వివరించడానికి, దీని యొక్క లక్షణాలన్నీ తెలిపి చెప్పడానికి వీలవుతుంది ఎరుకకు. కాబట్టి దీన్ని బాగా విచారించి ఇది లేనిదని తెలుసుకుంటే ఉన్నది అదే ఉన్నది ఎప్పటికీ కూడా. ఈ రెంటిని ఎరిగి ఎరుకను విడిచి బయలెరుకలు రెండింటినీ చూడకము అనగా ఆరూఢ స్థితి పొంది బయలెరుకలు రెండింటినీ ఎరుగక. ఆరూఢ స్థితి పొంది అంటే తనకు అప్పుడు తోస్తున్నప్పటికీ దృశ్యం దాని పట్ల తాదాత్మ్యత లేనటువంటి స్థితిలో ఉంటాడు. తన ఎదురుగా ఉన్నటువంటి జరుగుతున్నటువంటి ప్రపంచం నిమిత్తం లేకుండా తన భావనలో మాత్రం తాను నిర్వాసన మౌన ముద్రా స్థితిలో ఉంటాడు. ఆ రకమైనటువంటి స్థితిని ఎరిగితే అదే ఆరూఢత పొందడము అని. ఆరూఢ స్థితి పొంది మళ్ళీ ఇంకోటి ఆకర్షించింది, నన్ను ఆకర్షించిన వల్ల మళ్ళా దాని వైపుకి జగత్తులోకి పడిపోయాననేటువంటి స్థితిలోకి రాడు. ఆ విధంగా పూర్తి తాను రహితమైనటువంటి భావస్థితిని పొందకపోయి ఉన్నట్లయితే మళ్ళీ ఏవైనా కూడా తనకు కలిగేటువంటి ఆకర్షణల వైపు తాను ఆ విధంగా స్థిరంగా లేకుండా అస్థిరంగా ఉన్నట్టు లెక్కవు. కాబట్టి ఆ బయలెరుకలు రెండింటినీ ఎరిగిన తర్వాత ఆరూఢ స్థితి పొంది బయలెరుకలు రెండింటినీ రెండింటినీ ఎరుగక అంటే ఎరిగేది లేదు. ఇంకా ఎరగబడినటువంటి ఏదైతే రెండింటినీ ఎరిగిందో ఆ రెండింటినీ ఎరిగినటువంటి ఎరుకనే వదిలేశాడు. తాను శరీరం ఉన్నప్పటికీ తనలో భావాతీత స్థితికి చేరుకొని తాను ఏ రకమైనటువంటి ఆ తెలియబడినటువంటి ఎరుకను బయలును ఉన్నదని కానీ లేనటువంటి అభావ స్థితికి వచ్చి ఉంటాడు. ఏమీ కాని స్థితి అందుండును. ఏమీ కాని స్థితి అంటే అదే, ఒకటి అయ్యింది అంటే రెండోది ఉంటుంది. ఏమీ కానటువంటి స్థితి ఇది. అది నిర్ణయించే స్థితి కూడా లేదు. నిర్ణయించే స్థితి ఎట్లా ఉంటుంది? నువ్వు ఏది నిర్వాసన మౌనముద్రా స్థితిలో ఉంటే నిర్ణయించే స్థితి ఎక్కడుంది? గాఢ నిద్రావస్థలో ఉండి నువ్వు నిద్రపోతూనే ఏదైనా నిర్ణయం చేయగలిగితే ఆ స్థితిలో అప్పుడు నీవు ఉన్నట్టు. నిద్రాస్థితిలో నువ్వు మేల్కొని నిద్రాస్థితిలో ఉండి మేల్కొంటేనే నీకు జగత్ అనేది తోస్తుంది.
ఆ స్థితిలో తోచదు. కాబట్టి వ్యవహారికంలో జాగ్రత్త అవస్థలో ఉన్నప్పటికీ ఆ స్థితిలో అది ఎట్లుందో ఆ స్థితిలో నువ్వు భావరహిత స్థితిని పొంది ఉండు అని ఏమీ కాని స్థితి యందు ఉండుము అని చెప్పారు. కాబట్టి ఆ రెండు మంత్రాల యొక్క మంత్రార్థాన్ని గురుముఖత విచారించాల్సిందే. బుక్‌లో ఎంతసేపు ఎరుక లక్షణం, బయలు లక్షణం తెలిసినప్పటికీ అదంతా విచారణ చేసిన తర్వాత గురుమూర్తి చేత తాను రహితం పొందేటువంటి స్థితిని తాను ఆరూఢుడై ఆ విధంగా నిరంతర భావన చెందడం ద్వారా, నిరంతరము దాన్ని తెలుసుకోవడం ద్వారా రహితుడైతాడు. కావున శిష్య సద్గురు కృపచే ద్వాదశాక్షరి మంత్రార్థమెరిగి కాబట్టి సద్గురు కృప చేత ఆ ద్వాదశాక్షరి అయినటువంటి మంత్రాన్ని ఆ పైన షోడశాక్షరి ఏ దాంట్లో అయితే సర్వము ఏమీ లేదు, ఏమీ లేకుండా ఎప్పటికీ అదే ఉన్నదో, సర్వవ్యాప్తమై పరిపూర్ణమై ముళ్ళుగుచ్చడానికి కూడా సందు లేకుండా ఏదైతే ఉన్నదో మొదట దాన్ని గురించి మొదటి మంత్రంలోనూ, ఏదైతే మూలం లేకనే కలిగినటువంటి సంకల్పం చేత సర్వజగత్తు కలగడానికి కారణమైనటువంటి ఈ బ్రహ్మాండం అనేటువంటి కళ ఏర్పడడానికి కారణమైందో దాన్ని గురించి విచారించి అది ఎట్టిదో తెలిసి ఆ తెలిపినటువంటి ఈ రెండు తెలిపినటువంటి గురువే అతడే సద్గురుడు. ఈ రెండింటిని భావం చెందేటట్టు ఆ శిష్యునికి బాగా వివరించి ఆ శిష్యుని మదిలో ఇది నాటుకునే విధంగా ఎవరైతే బోధించారో ఆయనే సద్గురుడు. ఇవి రెండు ఎరగని వాడు గురుడే కాదు. ఈ రెండు ఎరగనటువంటి వాడు గురుడే కాదు, వాడు దొంగ గురువు. ఈ రెండు ఎరగకుండా ఊరికే ఏవో కొన్ని నేర్చుకొని అవి పాడుకుంటూ వేషధారణ వేసి ఆ వేషధారణ చేత చూసేవాళ్ళు ఎవరైనా ఏదైనా మహత్యం ఉందేమో అని భ్రమపడి ఎట్టి మహత్యము దేనికి లేదు, మహత్యం అనేదంతా కల్పితమే, ఏ మహత్యము లేదు ఏ వస్తువుకు కూడా ఈ జగత్తులో. అది తెలియకుండా దాని యొక్క మంత్రార్థాలు ఎరగకుండా కేవలం పైపైన మాత్రమే ఎవరైతే ఈ భావాన్ని నిన్ను భావరహిత స్థితికి చేరుస్తారో, సర్వభ్రాంతుల్ని నీలో నుంచి తొలగింపజేస్తారో అట్టి గురువే సద్గురువు. కానీ అది ఎరుక్కుండా ఆ రెండు మంత్రాలను గురించి కానీ లేదా వాటి భావరహిత స్థితిని ఏ విధంగా పొందాలో తెలియకుండా ఇతర బోధలు కానీ ఇతర కేవలం భ్రాంతుల్ని కల్పించేటివి బోధలను కానీ లేదా నిన్ను తన యొక్క శిష్యుడిగా వశపరుచుకోవడానికి చేసేటువంటి పై చేష్టల చేత ఏ విధంగానూ తెలియబడదు. అది సద్గురువే కాదు అటువంటి గురువు. కాబట్టి అట్టి స్థితిని నీకు ఎరిగింపగలిగినటువంటి గురువే గురువు. కానీ ఇతర రకాలుగా భ్రాంతుల్ని పోషించి నీ భ్రాంతుల్ని ఇంకా ఎక్కువ చేసో లేకపోతే ఏదో ఒకటి మాయ చేసి ఆకర్షణ చేసేటువంటి బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి అడ్డనామాలు, నిలువునామాలు, నానా రకాలైనటువంటి కాషాయ వస్త్రాలు, అనేకమైనటువంటి మాలలు, కమండలాలు, వస్తువులు, అంతా వస్తు ప్రదర్శనే. బాహ్యమైనటువంటి శరీరానికి ధరించినటువంటిదంతా కూడా శరీరానికి చలనం లేదు, జడమైనటువంటి రాయి ఎటువంటిదో ఆ శరీరం కూడా అటువంటిదే. దాంట్లో ప్రాణం ఉన్నప్పటికీ కూడా ఏదైతే ప్రేరణ కలిగిస్తోందో ఆ శరీరానికి ప్రేరణ కలిగిస్తున్నటువంటి ఆత్మగా ఉన్నటువంటి గుర్తిరిగే శరీరమే సర్వశ్రేష్ఠులకు కారణమై ఉన్నది. అది రహితమైతే తప్ప శరీరానికి ఎన్ని వేషాలు వేసినప్పటికీ, ఏ రకమైనటువంటివి పెట్టినప్పటికీ, గడ్డాలు పెంచుకున్నప్పటికీ భావనలో అది తెలియకపోతే మటుకు ఇదంతా కేవలం బాహ్య ప్రపంచం యొక్క చర్య. బాహ్య ప్రపంచమే నిజానికి లేదు. బాహ్య ప్రపంచాన్ని నడిపించడానికి ఏదైతే శక్తి సంకల్పించిందో అది ఆత్మశక్తిగా ఉన్నటువంటిది, అదే నిజానికి లేనిది, అది కూడా కలవంటిదేనని బ్రహ్మాండాన్ని తొలగించుకునేటువంటి స్థితి రావాలి తప్ప బాహ్య రకంగా ఏం చెప్పినప్పటికీ దాంతో పని లేదు. ఈ రెండు భావాలను ఎరిగించగలిగి నీకు ఉన్నటువంటి సర్వభ్రాంతులను తొలగింపజేసి ఈ మంత్రార్థాల యొక్క భావాన్ని నిరంతరం మనసులో స్థిరపరచుకొని ఆరూఢుడు అయినటువంటి నిన్ను ఆరూఢత చెందింపజేసి నీ శరీరం బతుకున్నట్టుగానే నీకు జీవన్ముక్తిని కలిగించేటువంటి సద్గురువే గురువు. అంతే తప్ప ఇతరత్రా ఉన్నటువంటి వాళ్ళు నిజ గురువులు కాదు. అందుకనే ఈ బోధలో నిజ గురువు అనే పదం వాడారు. నిజ గురువు అని వాడారు. పరమ గురువు అనేటువంటి పదం కూడా వాడారు. అంతకంటే దానికంటే ఉన్నతమైనది ఏదీ లేదని ఆ
పదం గురించినటువంటి నీకు ఎరిగించి విదేహముక్తి కలిగించేటట్టు పరమపదాన్ని నీకు జీవించి ఉండగానే తెలియజేసినటువంటి గురువు కాబట్టి అటువంటి గురువే గురువు, అటువంటి గురువే నిజ గురువు, పరమ గురువు. ఇక 229వ కంద పద్యాన్ని మళ్ళీ ఇక్కడ వివరిస్తూ శిష్య, ఇతరులు ఎవరైనను నిన్ను ఎరుకకు దృష్టాంతం ఏది అని అడిగినచో కళానియు, మరి పరిపూర్ణ బోధ ఏ విధంగా స్థిరమై అంతటా నిండి ఉన్నదని అడిగినచో కర్పూరము దీపము చూపబోయి, ఈ యుక్తి చేయుటలో లోపము చేయకోయి, ఈ విధముగా నీవు ఎరుక కలయని పరిపూర్ణం స్థిరమై అంతటా నిండి ఉన్నదని వివరించి చెప్పినచో శ్రేష్టమైనటువంటి ఈ బోధ చేకొన్నవారు ఎంతో ఆనందించెదరు. కావున ఈ యుక్తి చేయట్లో లోపము చేయకము. కాబట్టి ఇతరులు అడిగితే ఏ విధంగా నువ్వు దృష్టాంత ఉదాహరణ చెప్పాలో అది చెప్తున్నారు. అలాగే దీంట్లో 3వ మంత్రం కూడా దాగి ఉంది. ఆ కర్పూరము ఎరుక అని చెప్పిండేది ఆ 3వ మంత్రంలో చెప్పారే, అది పంచదశాక్షరి. స్వప్నే ప్రతీయమానాని రూపాన్ని యథాతథ అని చెప్పారే, ఆ మంత్రంలాగే కర్పూరము అగ్ని అనేటువంటిది 2 దూరంగా ఉంటే, ఒకటేమో భౌతిక రూపం కలిగినటువంటి కర్పూరము, జ్ఞాన రూపం కలిగినటువంటి అగ్ని అనేటువంటి ఆ జ్యోతి. ఆ 2 అది ఒకటి జ్ఞాన స్వరూపంగాను, ఒకటి భౌతిక స్వరూపంగా స్థూలంగాను ఉన్నది. ఆ 2 తగులుతానే అది వెలుగునిచ్చింది. కాసేపు వెలుగునిచ్చిన తర్వాత 2 లేకుండా పోయినాయి. అంతవరకు వెలిగినటువంటి ఆ వెలుగు లేదు, ఆ వెలగడానికి కారణంగా భౌతికంగా కనపడినటువంటి కర్పూరం లేదు, 2 కరిగిపోయాయి ఇంకంటే. ఆ విధంగా శిష్య, ఇతరులు ఎవరైనాను నిన్ను ఎరుకకు దృష్టాంతం ఏది అని అడిగించో, ఎరుకకు ఏది దృష్టాంతం అంటే కళ. కళలో అనేకం జరిగినాయి. కళలో నువ్వు పుట్టావు, పెరిగావు, పిల్లలు కలిగారు, వ్యవహారం చేసావు, సర్వము చేసావు, ఏమేమో చేసావు, కొట్లాట్లు జరిగినాయి, అన్ని భ్రాంతులు దాంట్లోనే కలిగినాయి. ఏనుగులు ఏర్పడినాయి, రాజులు ఉన్నారు, రాజ్యం ఏర్పడి ఏవేవో చూసావు. అన్నీ కళలోంచి పోతానే ఆ కళ మొత్తంగా పోయిందా, లేకపోతే కళలో కొన్ని వస్తువులు మాత్రమే లేకపోతే పోయినాయా? సర్వము పోయినాయి. ఏదైతే కారణమై ఉన్నదో సర్వ వస్తువులు పోయినాయి. కళలో కనపడినటువంటి నీ దృశ్యం మొత్తంగా పోయింది తప్ప కొంచెం పోయి కొంచెం ఉండలే. అట్లే ఏదైతే ఈ జాగ్రత్త అవస్థలో జరుగుతున్నటువంటి వ్యవహారంగా ఉన్నదో, మ్యూట్ చేసుకోండి, పరుచూరి గోపేంట. ఏదైతే కళలో వచ్చినటువంటిది సర్వము లేకుండా పోయిందో, అలాగే జాగ్రత్త అవస్థలో జరుగుతున్నటువంటిదంతా కళ వంటిదే. ఈ కళలో జరుగుతున్నటువంటి ఎరుక చేత తెలియబడుతున్నటువంటి జగత్తుగా ఉన్నది. నీ కళలో వచ్చినవన్నీ మేల్కుంటే ఎలా పోయిందో, అట్లా గురు మెలకువ చేత ఈ జాగ్రత్త అనేటువంటి అవస్థలో జరుగుతున్న కళ కూడా తొలగిపోతే, నీ కారణానికి నీ పుట్టుకు కారణమై ఏదైతే ఉన్నదో సంకల్పం అనేటువంటి ఎరుక, అది రహితమైతే అది బీజంగా ఉన్నది. అదే కర్మలను చేస్తున్నటువంటి కర్మ ఫలితాలను అనుభవించడానికి, సంచిత కర్మల్ని అనుభవించడానికి మళ్ళీ ఆగామి కర్మగా మార్చుకొని రాబోయే జన్మలో మళ్ళీ ఉపాధిని ధరిస్తోంది. అది పోయి అది బీజంగా ఉన్నది. గుర్తెరిగే చైతన్యమే బీజంగా ఉన్నది. కాబట్టి దాన్ని రహితపరుచుకున్నటువంటి వాడెవరైతే ఉన్నారో వారికి కళ లేదు. కాబట్టి కళలో వచ్చినది ఏ విధంగా లేనిదో, అట్లాగే జాగ్రత్తలో జరుగుతున్నటువంటి సుదీర్ఘమైనటువంటి నీ పుట్టుకతో కలిగి నీ శరీరం ఉన్నంతసేపు నీ కర్మలకు కారణమైనటువంటి నేను చేస్తున్నాననే అహంకారం చేత నువ్వు చేస్తున్నటువంటి దానికి కారణమైనదో దాన్ని తొలగించుకుంటే అప్పుడు నువ్వు కర్తగా ఉండవు. నువ్వు కర్తగా ఉండకపోతే ఆ కర్మ ఫలితం కూడా నీకు ఉండదు. దాని చేత నువ్వు మళ్ళీ జన్మకు పోవడానికి కారణమైనటువంటి కారణ వస్తువును నువ్వు రహితపరుచుకున్నట్టు ఇక్కడనే. ఆ కారణ వస్తువు ఇక్కడే రహితమైపోయింది గురువాక్యం చేత. ఆ కర్పూరం అగ్ని మండిన తర్వాత కర్పూరమైనటువంటి శరీరము, అగ్ని అనేటువంటి జ్ఞానము, ఆ 2 రహితమైపోయినట్టుగానే ఈ కళ రహితమైపోతుంది. జాగ్రత్త అవస్థలో ఉన్నది కూడా కళ వంటిదేను అని
చెప్పు. మరి పరిపూర్ణము ఏ విధంగా ఉన్నది? పరిపూర్ణం అనేది, పరిపూర్ణ బోధ ఏ విధంగా స్థిరమై అంతటా నిన్నది ఆ బయలు అనేటువంటిది అని అడిగినచో, కర్పూరము దీపం చూపోయి, కర్పూరము దీపంగా అంతకుముందు కనపడినటువంటి దృశ్యంగా ఎప్పటికీ నిజానికి లేనివి అవి రెండు మధ్యలో వచ్చినటువంటివి. ఆ కర్పూరము దీపం కరిగిపోయిన తర్వాత మళ్ళీ ఈ కళ అనేది ఏ విధంగా కరిగిపోతుందో లేకుండా అయిపోతుంది. కాబట్టి గురువాక్యం అనేదే జ్ఞానజ్యోతి అనేది, నేను మేనుడని చెప్పబడుతున్నటువంటి జగత్ అనేదే ఆ కర్పూరం వంటిది. అవి రెండు కరిగిపోయిన తర్వాత కరక్కముందు, అవి ఏర్పడకముందు కూడా ఎప్పుడూ బయలే ఉన్నది. ఈ జగత్ అనే సృష్టి జరగకముందు ఎప్పుడూ కూడా పరిపూర్ణమనే బయలే ఉన్నది. ఈ జగత్తు ఏర్పడినట్టుగా భావించి మళ్ళీ ఇది రహితం అయిపోయిన తర్వాత, లయమైపోయిన తర్వాత కూడా అదే ఉన్నది. ఇది ఉన్నా లేకపోయినా కూడా అదే ఉన్నది. ఎప్పటికీ ఎప్పటికీ ఉన్నది బయలు స్వరూపంగా ఉన్న పరిపూర్ణమే. ఈ ఎరుక అనే కళ పోతే చాలు. ఈ విధంగా నీవు ఎరుక కలయని పరిపూర్ణం స్థిరమై అంతటా నిండి ఉన్నదని వివరించి చెప్పినచో, శ్రేష్టమైన ఈ బోధ చేకొన్నవారు ఎంతో ఆనందించదు. ఎవరైతే ఇటువంటి గురువు యొక్క పాదం పట్టారో, అటువంటి గురువు చేత అది తెలియబడిందో ఎరుక అనేటువంటి కళ అని. కాబట్టి పరిపూర్ణం స్థిరంగా ఎప్పటికీ బయలుగా అంతటా నిండి ఉన్నదని, దానిలో ఏ పరిణామ వికారములు లేవని, ఎట్టి వృద్ధి చేయాలను అది పొందదని, అది రాకడా పోకడా అనేటువంటి జనన మరణము అనేటువంటిది లేనే లేదని, దానికి అది ఎప్పటికీ ఒకే స్థితిగా ఉన్నదని, దాంట్లో మూలం లేకుండానే వచ్చినటువంటి ఈ గుర్తెరిగే శరీరమే నిజానికి లేనిదని, ఎప్పుడైతే నువ్వు కళ అనేటువంటిది ఆ ఎరుక అనే కళను తొలగించుకుంటావో అప్పుడు పరిపూర్ణం స్థిరమై అంతటా నిండి ఉన్నదని అట్లా వివరించి చెబితే, అది శ్రేష్టమైనటువంటి ఈ బోధ చేకొన్నవారు ఎంతో ఆనందించదు. ఇంక వారికి ఈ దుఃఖములు అనేటువంటి సుఖము దుఃఖములు అన్నిటినీ సర్వమును ఒకే రకంగా చూస్తారు వాళ్ళు. వారికి ఏ రకమైనటువంటి భేదం అనేది లేదు. సర్వవ్యాప్తమైనటువంటిది ఒక్కటే, ఒకే రకమైనటువంటి సర్వజీవుల్లో ఉన్నటువంటి ఒకే రకమైనటువంటి చైతన్యాన్నే చూస్తారు. సర్వవ్యాప్తమైనటువంటి దాన్ని కలగా భావిస్తారు. కాబట్టి తనకు అన్యంగా తోచేది అనేదే లేదు. కాబట్టి అది శాశ్వతానందంగా ఉండేటువంటిది. అది శాశ్వతానందమైనటువంటి స్థితిలో దానికి మళ్ళీ ఈ ద్వంద్వములన్నీ లేవు. నువ్వు నేననే ద్వంద్వం కానీ, సుఖదుఖములు అనేటివి కానీ, కష్ట నష్టములు అనేటివి కానీ, ఏ రకమైనటువంటి ద్వంద్వములు లేవు. ద్వంద్వరహిత స్థితిని పొంది ఒకే రకంగా ఎప్పటికీ ఆనందిస్తూ ఉంటారు. కావున ఈ యుక్తి చేయుటలో లోపం చేయకు. కాబట్టి ఆ బోధించేటువంటి ఆ సద్గురువు ఈ యుక్తిని తెలిపి ఆ కళను తొలగించేటువంటి స్థితిని తెలిపితేనే, ఆ యుక్తిని తెలిపి రైతుని చేస్తేనే ఆ గురువుకు ఆ శిష్యునికి ఇద్దరికి కర్పూరం అగ్నిలాగా ఇద్దరు రైతులైనటువంటి స్థితిలో ఉంటారు. వివరణ మళ్ళీ దీనికి ఇంకా వివరణ కావాలనుకుంటే కింద ఉదాహరణ ఇచ్చినారు. 186 కందపద్యం నుంచి 201 కందపద్యం వరకు కలిగినటువంటి వివరణ అంతా చూడండి. అంటే ఆ కళ దృష్టాంతాలన్నింటినీ వివరించినటువంటి అంశాలన్నీ, అందులో ఉదహరించినటువంటివన్నీ చూడమని ఒకసారి చెప్తున్నాడు. ఇక గురుకీలు శిష్యుని యొక్క లక్షణం 241 కందార్థంలో చెప్పినటువంటి ఆ గురుకీలు శిష్యుని లక్షణం అనే దాన్ని చెబుతున్నారు. శిష్య, ప్రొద్దున నిద్ర మేల్కాంచి గురుని చెంతకు చేరి సద్గురునికి స్థాన శుశ్రూష, అంగ శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష 4 విధములకు శుశ్రూషలు అతిభక్తితో చేకొనుచు గురు సూచన చే లోకాతీతమైనటువంటి బయలు ఉన్న విధం ఊహతో ఎరిగి భావన చేసి, అట్టి బయలందు నేను మేను జగములకు మూలం లేదని తెలిసి ఈ లోకం జోలి విడువము, ఇది మరువకము. ఈ విధముగా ఆ గురునిచే బయలు ఎరుకలను ఎరిగి ఎరుకైన నీ దేహమును లోకములను వదిలి ఎన్నచో పరిపూర్ణము స్వతసిద్ధమై నిలిచిండును. ఇదియే గురుకీలు. ఈ గురుకీలు తెలియక ఎన్ని గ్రంథములు చదివినను, ఎన్ని మార్గములు అవలంబించినను సత్ఫలితం పొందజాలవు, జనన మరణ రాహిత్యం పొందజాలవు. కావున గురుకీలు ఎరిగి జనన మరణ రాహిత్యం పొందుము అనగా పరిపూర్ణము ఎరుకలను ఎరిగి ఎరుకను వదిలిండుటే గురుకీలు. కాబట్టి గురుకీలు అనేటువంటి
ఇది చెప్పారు. దాన్నే గురు మెలకువ అని అన్నారు. అదే గురుకీలు అనేది. కాబట్టి పొద్దున్నే శిష్య నిద్రలోంచి మేల్కొంటావే, అట్లా మేల్కొని పొద్దున్నేనే అంటే నీ పనులు అన్నీ ఇచ్చిపెట్టి వదిలేసి, నీకేమున్నా కూడా నీ జీవనార్థం నీవు ఏర్పడినప్పుడు నువ్వు పోతా అనేది అర్థమై తెలిసిపడేది కాదు. ఎప్పుడైతే నీలో వైరాగ్య భావం కలిగి ఈ కనపడుతున్నటువంటి, వ్యవహరిస్తున్నటువంటి, నువ్వు సత్యంగా భావిస్తున్నటువంటి, దృశ్యంగా భావిస్తున్నటువంటి జగత్తు నిజానికి దీంట్లో ఏమీ లేదు, ఎప్పటికైనా ఈ మూలం లేకుండా వచ్చినటువంటి శరీరం పోతుంది, ఈ శరీరంతో పాటే మూలం లేనిది పోతుంది, శరీరంగా ఉండే స్థూలంగా ఉండేది పోతుంది అని దీంతో వైరాగ్య భావంతో పోవాలి. వైరాగ్య భావంతోనే ఆ గురువు దగ్గరికి పోయి ఆ గురుని చెంతకు చేరిన తర్వాత ఆ సద్గురునికి స్థాన శుశ్రూష, ఆ సద్గురుడు ఎక్కడున్నాడో, ఏ స్థానంలో ఉంటే నీ దగ్గరికి వస్తే నీ దగ్గర ఆయన కూర్చున్నటువంటి స్థానం, లేదంటే ఆయన ఎక్కడుంటే అక్కడ ఆ స్థాన శుశ్రూష. తర్వాత అంగ శుశ్రూష అంటే ఆ శరీరం, ఆ గురుమూర్తి ఆ శరీరం ధరించి ఉన్నాడు, అప్పటికి శరీరాన్నే చూస్తున్నావు, రూపాన్ని. నువ్వు భావరహిత స్థితికి చేరుకున్నప్పుడేమో ఎరుక లేనటువంటి స్థితి, ఎరుక లేనకుండా సేవించే పద్ధతి ఆటికొస్తుంది. ఆఖరికి వచ్చేటువంటిది ఎరుక లేకుండా సేవించే పద్ధతి. గురువాక్యాన్ని నిరంతరము మరవకుండా తాను ఈ కళలోటువంటి బ్రహ్మాండం అనే కళలో ఉన్నానని భావించుతూ తాను రహితమైపోయినటువంటి స్థితిలో ఉంటాడే, అదేమో ఎరుక లేకుండా సేవించే స్థితి. మొదటేమో నువ్వు సద్గురుని సాష్టాంగ నమస్కారం చేసి ఆ సద్గురునికి పాదసేవ చేస్తావు కాబట్టి అంగ శుశ్రూష అంటే అదే. స్థాన శుశ్రూష అంటే గురువు ఉన్నటువంటి స్థానం, అది ఆశ్రమం కానీ ఇల్లు కానీ ఇంకోటి కానీ, అది దాన్నే దేవాలయంగా నువ్వు భావిస్తావు కాబట్టి అటువంటి సద్గురు స్థానానికి వేయిన తర్వాత స్థాన శుశ్రూష, ఆ గురువు గారికి అంగ శుశ్రూష, భావ శుశ్రూష అంటే భావనలో గురువాక్యం పట్ల ఏదైతే చెప్తున్నాడో దాని పట్ల నిష్ఠగా ఉండి నువ్వు భావన చెందకపోతే, నువ్వు ఊరికే కేవలం ఆ కాళ్ళు మొక్కినప్పటికీ, అక్కడ టెంకాయ కొట్టినప్పటికీ, ఆడ కూర్చొని ఊరికే గురువు దగ్గర వింటున్నప్పటికీ, నీ భావనలో కనుక చెబుతున్నటువంటి వాక్యాల పట్ల కనుక నిష్ఠా శ్రద్ధ లేకపోతే, కేవలం నువ్వు ఊరికే పోయి కూర్చొని ఆడ ఉంటున్నట్టే. జడ శరీరం ఏ విధంగా ఉందో జడ శరీరం ఆడ ఉంది, ఏడున్నా ఒకటి, ఆడున్న ఒకటి, ఏడున్నా ఒకటి. కాబట్టి ఆ గురుపాదం పట్టిన ప్రతి ఒక్కరూ భావనలో మాత్రము ఆ భావ శుశ్రూష అంటే గురువాక్యం పట్ల శ్రద్ధానిష్టలు కలిగి ఏం చెప్తున్నారో ఆ చెప్తున్నటువంటి దాన్ని నీ భావనలో ఆకలింపు చేసుకొని, తర్వాత ఆత్మ శుశ్రూష. అప్పుడు శరీరం లేదు, ఇంక శరీరంగా చేసేటువంటి శుశ్రూషలు లేవు. గురువాక్యం, గురువు ఏ విధంగా జ్ఞానస్వరూపునిగా ఉన్నాడు, మొదట్లో కనపడినట్టుగా మొదట నువ్వు ఆశ్రయించినప్పుడు ఓ మనిషిలాగా నీలాగే కనపడేటువంటి భౌతిక దేహంతో కూడినటువంటి గురువుగా భావించి ఆయన కాళ్ళు కడిగి ఆయనకి పాదాభివందనం చేసావు. ఇక ఈ శుశ్రూషలన్నీ అయిపోయి భావ శుశ్రూష కూడా చేసి భావరహిత స్థితిగా నువ్వు చేరుకుంటే అప్పుడు నువ్వు భౌతికంగా చేసే సేవ ఉండదు, ఆత్మ శుశ్రూష అంటారు. అది ఆత్మతో చేసేటువంటి గురువు కూడా గుర్తిరిగే చైతన్యంగా ఉన్నటువంటి ఆత్మగా ఉన్నటువంటి దాంతో నీలో ఉన్నటువంటి గుర్తిరిగే దాంతో భావనలో చేసుకొని, ఆ భావన దేని పట్ల అంటే ఏదైతే రహితమైనటువంటి గురువాక్యం చేత బయలు మాత్రమే ఉన్నది, అప్పటికీ దానిలో మూలం లేని గుర్తెరిగే ఎరుక అనేది ఈ శరీరాలు కలిగి వచ్చి అనేకమైనటువంటి ఈ బ్రహ్మాండం అనే నాటకం అంతా ఆడి మళ్ళీ మధ్యలో పోతోంది, ఇది లేకుండా పోతుంది, ఇది ఎప్పటికీ నిజానికి లేనిది. కళలో వచ్చినవన్నీ ఏ విధంగా కళలోంచి మేల్కొంటానే వెళ్ళాయో, బ్రహ్మాండం అనేటువంటి ఈ కళ కూడా నువ్వు పుట్టినప్పటి నుంచి వచ్చింది. నీ శరీరం ఉన్నట్టుగానే కనుక నువ్వు ఈ కళను అంతం చేసుకుంటే, శరీరం పోతే బాగా భక్తి చేస్తే ముక్తి వస్తుంది అనేటువంటి కాకుండా, ముక్తి ఏమీ రాదు, నువ్వు చేసినటువంటి కర్మల ఫలితాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మ అనేది ఉంటుంది. అది ఏం చేసినప్పటికీ ఏదైతే గుర్తెరుగుతుందో ఆ గుర్తెరిగేదే కారణ వస్తువుగా ఉన్నది కాబట్టి దాన్ని రహితం పరుచుకుంటే తప్ప అది పోదు. కాబట్టి దాన్ని రహితపరుచుకునేటువంటిది ఆఖరిలో చేసే ఆత్మ శుశ్రూష చేసి, ఆ ఆత్మ ఏదైతే చేస్తోందో గుర్తెరిగే శరీరం అదేనని దాన్ని రహితపరుచుకుంటే నేను లేను, మేను లేదు, గురువు లేదు. అప్పుడు గురువు శిష్యులు ఇద్దరూ రహితమైనటువంటి జీవన్ముక్తిని పొందినటువంటి వారై ఉంటారు. జీవించి ఉండగానే ముక్తిని పొందినటువంటి
స్థితిలో ఆత్మ శుశ్రూష అనేటువంటి 4 విధాలైనటువంటి శుశ్రూషలు చేసి అతిభక్తితో చేసుకొనొచ్చు. అంటే భక్తి లేకుండా చేయడము, ఊరికే నడనలా చేస్తుంది అది ఎతికేది కాదు అది. భక్తి అనేది ఎప్పుడైతే ఉంటుందో ఆ గురుని చేత ఆ గురువు ఏ గురువు అయినా కానీ ఎట్టి గురువు అయినా నువ్వు భక్తితో పోయి ఈ గురువు అయితే ఈ గురువు నువ్వు భక్తితో పొందినందుకు ఈ పరిపూర్ణ గురువు అచల గురువు అయితే లోకమును గురించి దాన్ని ఏర్పడినటువంటి విధం లోకాతీతమైనటువంటి దాన్ని గురించి అన్నిటినీ ఎరిగింపజేసి నీకు భావన కలిగేటట్టు చేసి నీలో ఆ ఊహ చేతనే నువ్వు తెలుసుకొని నేను లేవు, బ్రహ్మాండం అనేది కూడా లేదు, బయలే ఎప్పటికీ పరిపూర్ణమైనటువంటిది ఉంది, అందులో ఇవన్నీ వచ్చినప్పటికీ దానికి ఏమాత్రం నిమిత్తం లేకుండా అది ఉంది అని అట్టి బయలందు నేను జగములకు మూలమే లేదని తెలిసి ఈ లోకం జోలి విడువుము. ఈ లోకం అనేటువంటి నాటకం జోలి వదులది. ఇది ఒక రకమైన కళ జరుగుతోంది అనేది గుర్తెరుగు. నువ్వు ఏం చేసినప్పటికీ, ఎన్ని వ్యవహారాలు చేసినప్పటికీ, ప్రపంచాధినేత అయినప్పటికీ, సర్వము నువ్వు జ్ఞానంతో తెలుసుకోగలిగినప్పటికీ, జ్ఞానంలో కూడా అగ్రగణ్యుడైనప్పటికీ, ఏ విధంగా ఏది పొందినప్పటికీ, ఏ ఏ రకమైనటువంటి ఇదైనా సరే ఈ శరీరంతో పాటు పోతుంది. శరీరం నిజానికి లేనిదే. కాబట్టి ఈ శరీరము దీంతో వచ్చినటువంటి బంధాలు, ఇది ఉన్నటువంటి దృశ్యంగా ఉన్నటువంటి ప్రపంచం సర్వము కూడా కలవంటిదేనని నువ్వు ఎరిగితే ఈ లోకం జోలి విడుతావు. ఇది మరొక ఈ విధంగా గురించేత బయలెరుకలను ఎరిగి ఎరుకైన నీ దేహమును లోకములను వదిలినచో పరిపూర్ణం స్వతసిద్ధమై ఉంది. పరిపూర్ణం ఎప్పటికీ దాంట్లో ఏ పరిణామ వికారములు మార్పులు లేవు, రాకడా పోకడా లేదు, ఎప్పటికీ ఉంది. మధ్యలో వచ్చినటువంటి దాని గురించే విచారం చేసి మధ్యలో వచ్చినది లేదని గురుకీల చేత తెలియబడి ఆ తెలియబడిన స్థితిలో నువ్వు శరీరం ఉన్నట్టుగానే నీలో గుర్తెరిగే చైతన్యం ఉన్నట్టుగానే నువ్వు గనక రైతునివైతే ఇంకప్పుడు నీకు కర్మ ఫలితాలను అనుభవించడానికి మళ్ళీ కారణ వస్తువు చేత ఇంకో ఉపాధి ధరించి మళ్ళీ జన్మెత్తడానికి అవసరము లేదు. కాబట్టి నువ్వు ఎన్ని గ్రంథములు చదివినా, ఎన్ని మార్గాలు అవలంబించినా ఈ విచారణ చేయడం ద్వారా నువ్వు భావరహిత స్థితిని పొందాల్సిందే తప్ప దానితో పొందలేవు. ఎన్ని గుడి మెట్లు ఎక్కినను, ఎన్ని దేశవ్యాప్తంగా ఉండే అన్నీ చూసి వచ్చినా, తిరిగి వచ్చినా, ఎన్నెన్నో ఉన్నటువంటి ఈ దృశ్య జగత్తులో ఎరుగు చేత నిర్మించబడినటువంటి క్షేత్రాలన్నీ తిరిగినా ఏం చేసినప్పటికీ విచారణ చేత నువ్వు రహిత భావాన్ని కళతో పోల్చుకొని లేకుండా చేసుకుంటే తప్ప ఈ జననమరణ రాహిత్యం పొందజాలవు. కావున గురుకీలు ఎరిగి జననమరణ రాహిత్యము పొందుము అనగా పరిపూర్ణ మెరికలను ఎరిగి ఎరుకను వదిలి ఉండటే గురుకీలు అనేది ఇక్కడ ఈ అంశం యొక్క ఈ 13వ పాఠం యొక్క అంశం. కాబట్టి సమయం సరిపోయింది. మంగళం చెప్పండి. స్థిరమగు మీ పదవిని సుస్థిరముగా సంస్థాపనం చేసి జనులకు పరిపూర్ణ బోధ ప్రకటపరచిన మరి శివరామార్యులకు మంగళమనరే. ఆర్యులకిప్పుడు మంగళమనరే. పుంగూతు సిద్ధాంత పూర్ణులయ్యెరుకాను భంగపరచిన గురు పారంపర్యులకు మంగళమనరే. తత్పీఠమునకు మంగళమనరే. నిరతము జగములు మీరియు మరుపును ఎరుకయును లేక మాయయు లేక పరిపూర్ణులైనట్టి గురునకు మరి విశ్రాంతి చెంది మంగళమనరే. నిత్యము శుభ మంగళమనరే. అంగాలింగములకు అతీత మగు మాయా సంగారహిత గురు సభకు అధ్యక్షులకు మంగళమనరే. నిత్యము శుభ మంగళమనరే.
మరియును పీఠస్థులకును పరమతత్వ విచారులకును నిత్యము వేదాంత సభలో నిలకడైన సాధుజనులకు హారతిదిగో మంగళ హారతిదిగో సద్గురు మూర్తుల హారతిదిగో మంగళ హారతిదిగో మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురు.